ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను మిస్సిరి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారండి. గతంలో చూసినట్టయితే చాలా మంది నేతలు అయితే నోరు పారేసుకున్న సంగతులు మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే అరకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి అయితే నడుస్తుంది. అసలు ఏం జరిగింది, అసలు ఆ పార్టీలో ఇలాంటి మాటలు అనేది గతంలో మనం చూసినట్టయితే కేసీఆర్ దగ్గర నుంచి ఈ మాటల ధోరణి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా అలాంటి మాటలు క్యాస్ట్ గురించి కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు దీని గురించి మరిన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందంటే గతంలో చూసినట్టయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా చాలా సార్లు నోటి దురుసు అనుకోవాలి, మరి ఏమనుకోవాలో మాటలు వదిలేసేవారు. ఇప్పుడు అదే మరి పాడి కౌశిక్ రెడ్డి పాటిస్తున్నారు, ఆ మార్గంలోనే వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇక్కడ పాలకుడుగా కేసీఆర్ గారు ప్రభుత్వ అధినేతగా కానీ పార్టీ అధినేతగా కానీ ఆయన పరిపాలన కొనసాగినంతకాలం వీలైనంత వరకు శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలి అని చెప్పని, ఎవరి జీవితాలకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకూడదు అని చెప్పని, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే వాతావరణం ఉండాలి అని చెప్పని, ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వారి వ్యాపారాన్ని సాఫీగా కొనసాగించుకునే వాతావరణం ఉండాలి అని చెప్పని ప్రయత్నం చేశారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టే మొన్న 2023 నవంబర్ 30 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగింది. భారీ మెజార్టీలతోటే ఇక్కడ స్థానాలు దక్కించుకోగలిగింది. అంటే తమ జీవనం సాఫీగా నడవటానికి ప్రభుత్వం సహకరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు కూడా ఆ ప్రభుత్వం పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శించారు. మరి అటువంటి వాతావరణం ఇబ్బంది కాకూడదు అని చెప్పనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంగా కేటీఆర్ గారు, మీరు హైదరాబాదులో ధర్నాలు నిరసనలు తెలియజేయడానికి మేము అంగీకరించాం, ముఖ్యంగా కోర్ ఐటీ ఏరియాలో ఇటువంటి నిరసనలు ధర్నాలు జరగటం వల్ల ఆ యాంబియన్స్ దెబ్బతింటది, కాబట్టి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఏ ధర్నాలైనా ఏ నిరసనలైనా అక్కడ చేసుకోండి, కానీ ఇక్కడ చేయడానికి వీల్లేదు అని చెప్పని కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. అడ్డుకున్నారు. ఆ నిరసనలు తెలియజేయటాన్ని అధికారికంగా ప్రతిఘటించారు, అరెస్టులు చేశారు. నేను అడుసుమల్లి శ్రీనివాసరావు గారు కూడా మన కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో సీనియర్ సిటిజన్స్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంగా ఒక చిన్న కార్యక్రమానికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానిస్తే అక్కడ మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించారు. మరి ఆనాడు పాలకులుగా ఉండి హైదరాబాద్ యాంబియన్స్ దెబ్బతినకూడదు, హైదరాబాదులో ఎవరైనా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అంటే అటువంటి వాతావరణం దెబ్బతినకూడదు అని చెప్పని ప్రభుత్వ పాలసీగా పరిగణించిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి కొంతమంది శాసనసభ్యులు ఫిరాయించారు అని చెప్పని, పోనీ పార్టీల ఫిరాయింపులు ఇప్పుడే కొత్తగా మొదలయ్యాయా? గత 20 సంవత్సరాలుగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన అటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. అదే సందర్భంలో 2004 ఎన్నికల్లో తనతో పాటు మిత్రపక్షంగా పోటీ చేసి గెలిచి తన ప్రభుత్వంలో అధికారిక భాగస్వామిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసింది వాస్తవం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బాధితురాలు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు చాలామంది నాయకుల్ని కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రోత్సహించారు, తన పార్టీలో చేర్చుకున్నారు. అధికారికంగా
వారి మెడలో కండవాలు కప్పి తన పార్టీలో చేర్చుకోకుండా వారి కుటుంబ సభ్యుల్ని తన పార్టీలో చేర్చుకున్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన సందర్భంగా కూడా ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని కాంగ్రెస్ మిగులు శాసనసభ్యుల మద్దతుతో పోటీకి నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ చీలిక బృందంతో ఓటు చేయించి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించారు. అంటే ఆ రోజు బాధితురాలుగా మారిన టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికార బాధ్యతలు చేపట్టగానే ఒకనాడు ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల తాను బాధితురాలని, ఈ అనారోగ్య వాతావరణాన్ని తాను ప్రోత్సహించకూడదన్న అంశాన్ని విస్మరించి కేసీఆర్ గారు 2014 నుంచి 2023 ఆయన అధికారం కోల్పోయేదాకా ఒక రకంగా పార్టీ ఫిరాయింపుల్ని ఒక విశృంఖలత్వంగా కొనసాగించారు. పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీశారు. అసలు తెలంగాణ సమాజం తెలంగాణ గడ్డ మీద వేరే రాజకీయ పక్షాన్ని ఆదరించడానికే వీల్లేదు, వేరే రాజకీయ పక్షాలు మనుగడ కొనసాగించడానికే వీల్లేదు. మొత్తం తన పార్టీ చుట్టూనే రాజకీయ అధికారం మొత్తం కేంద్రీకృతం అవ్వాలి అని చెప్పని కేసీఆర్ గారు అనుసరించిన విధానాల నేపథ్యంలో ఒక రకంగా పొలిటికల్గా చాలా వ్యాక్యూమ్ క్రియేట్ చేశారు ఆయన. మరి అటువంటి పార్టీ ఫిరాయింపుల్ని పెంచి పోషించి ప్రోత్సహించిన కేసీఆర్ గారికి ఇవాళ తాను అధికారం కోల్పోయేటప్పటికీ తన పార్టీలో నెగ్గిన శాసనసభ్యులు ఏ వరవడైతే తాను తెలంగాణ సమాజానికి పరిచయం చేశారో అదే వరవల్లో భాగంగా ఈరోజు తన పార్టీ శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక 10 మంది శాసనసభ్యులు స్థానిక సంస్థలకు సంబంధించిన చాలామంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ వైపు ఫిరాయింపులు చేస్తున్నది వాస్తవం. అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా హైదరాబాద్ నగర పరిధిలో టీఆర్ఎస్కి చాలా బలగంగా ఇక్కడ సీమాంధ్ర ప్రజలు అండగా నిలిచారో, ఎవరి మద్దతు వల్ల అంతకుముందు జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనే టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ డివిజన్స్ దక్కాయో, వాటి అండతోటే ఇవాళ జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగలిగిందో, ఆ ప్రాంతం నుంచి నెగ్గిన శాసనసభ్యులు అరగిపూడి గాంధీ గారు ఒకనాడు ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడిగా నెగ్గి తెలుగుదేశం శాసనసభ్యుడిగానే బీఆర్ఎస్ పార్టీలోకి, ఆనాడు టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపు చేశారు. ఆ రోజు కేసీఆర్ గారికి అది నచ్చింది. ఆ ఫిరాయింపులను ఆయన ప్రోత్సహించారు, ఆహ్వానించారు, వీళ్ళందరినీ స్వాగతించారు. మరి అదే కేసీఆర్ గారికి ఇప్పుడు తన శాసనసభ్యుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో పార్టీ ఫిరాయింపుల మీద అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా స్పందించాలి అని అంటే, ఒక శాసనసభ్యులకు సంబంధించిన అంశం పట్ల స్పందించాలి అని అంటే కేసీఆర్ గారో హరీష్ రావు గారో కేటీఆర్ గారి స్థాయి నాయకులు స్పందిస్తే అది వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వారు బాధ్యతాయుతమైన రాజకీయాలనే ప్రోత్సహిస్తారనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికైన శాసనసభ్యుడు, అతను రీసెంట్గా ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరగిపూడి గాంధీ గారిని నియామకం చేసిన నేపథ్యంలో తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పంచన చేరి ఇవాళ తమ పార్టీ కోటాలోనే, అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ కోటాలో దక్కాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ని బీఆర్ఎస్ శాసనసభ్యుడిగానే ప్రభుత్వం గాంధీ గారి కేటాయించిన నేపథ్యంలో 100% బీఆర్ఎస్ పార్టీకి అది ఆక్షేపణ ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శ చేయొచ్చు, గాంధీ గారిని కూడా విమర్శ చేయొచ్చు. విమర్శలకేం గాంధీ గారు అతీతుడు కాదు. కానీ ఇక్కడ అది స్పందించాల్సింది పాడి కౌశిక్ రెడ్డి కాదు. పోనీ పార్టీ శాసనసభ్యుడిగా స్పందించే అధికారం కూడా ఆయనకు ఉందనుకుందాం, కానీ స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఆయన ఈ ఫిరాయించిన శాసనసభ్యుల్ని
అవహేళన చేస్తా, చీర గాజులు మీడియాలో ప్రదర్శిస్తా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా అని చెప్పని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే నువ్వు అడ్రస్ చేస్తుంది ఇంకొక శాసనసభ్యుడిని, నీకన్నా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న శాసనసభ్యుడిని. మరి పాపులర్ ఓటుతోటి ఎలక్ట్ అయ్యి మూడోసారి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న అతనికి వందిమాగదులు ఉంటారు, అతనికి అనుచరగణం ఉంటారు, అతను సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఖచ్చితంగా నీ స్థాయిలో అతను కూడా రెస్పాండ్ అవటం మొదలు పెడితే అది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. అంటే నగర పరిధిలో ఏ శాంతి భద్రతలు అయితే కాపాడబడాలి అని చెప్పని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కలగన్నారో, దానికోసం చంద్రబాబు నాయుడు గారి అభిమానులతోటి ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకున్నారో, వీటి పర్యవసానం మొన్న జరిగిన ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే పరిస్థితి దాపురించే విధంగా వారే సృష్టించుకున్నారో, ఇవాళ అదే హైదరాబాద్ నగర శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా తమ శాసనసభ్యుడు వ్యవహరిస్తున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వారు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ 2 దఫాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అధికార పార్టీ రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉండే రాజకీయం వైపు వాళ్ళు అడుగులు వేస్తా ఉన్నారు. మరి ఇవాళ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నగర శాంతి భద్రతలు మాకు అవసరం లేదు, తాము అధికారంలో రాగానే ఈ యాంబియన్స్ దెబ్బతినకూడదు, ఇక్కడ శాంతి భద్రతలు కాపాడబడాలి అని చెప్పని రాజకీయ పార్టీకి ఇది మా విధానం, ప్రభుత్వ పరంగా మా పాలసీ అని అంటే అది ఈ మామూలుగా మనకి డబుల్ డోల్కి అంటారు. ఖచ్చితంగా ఆ శాంతి భద్రతలను కాపాడటానికి అందరికందరూ సమిష్టిగా బాధ్యత వహించి తీరాల్సిందే. ఆ వహించే సందర్భంలో అరకపూడి గాంధీ గారు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఒక బాధ్యతారహితంగా ప్రెస్ మీట్ పెడితే అదేవిధంగా ఈయన కూడా స్పందించారు. ఈయన కూడా ఏమి సంయమనంతో ఆయనేమి అంటే సామరస్యపూర్వకంగా ఈయన కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాల. ఈయన కూడా చాలా పరుష పదజాలంతో లాగా మాట్లాడారు. ఆ మాట్లాడి నా ఇంటికి నువ్వు వస్తానన్నావు, నా ఇంటికి నువ్వు రాకుంటే నీ ఇంటికి నేను వస్తా అని చెప్పని ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా తప్పుంది. పాడి కౌశిక్ రెడ్డిని గాంధీ గారి ఇంటి వరకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. మరి అదే సందర్భంలో అరకపూడి గాంధీ గారిని కూడా ఇంటి నుంచి కదలకుండా కట్టడి చేయాలి కదా. కానీ ఆయన అనుచరగడంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వరకు వెళ్ళే విధంగా పోలీసులు ఆయన కట్టడి చేయకపోవటం అనేది 100% ఆక్షేపణీయం. చివరికి అది ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళింది, చెప్పులు విసిరి రాళ్ళు విసురుకునే స్థాయికి వెళ్ళింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు పగిలినాయి. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి సమయం కోల్పోవడం, ఆ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన 2 శాసనసభ్యులు, 2 లక్షల మంది ప్రజల ఆశీర్వాదంతో ఆ పదవులు దక్కించుకున్న వాళ్ళు, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి మేము పనిచేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన 2 శాసనసభ్యులు వారి మధ్య తలెత్తిన వివాదాన్ని వారికే పరిమితం చేసుకోవాలి. లేదు ఆ పార్టీ పెద్దలు కూర్చొని దాన్ని సార్ట్అవుట్ చేయాలి. లేదు పోలీస్ డిపార్ట్మెంట్ చట్టపరంగా 2 కట్టడి చేయాలి. కానీ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద నెగ్గిన రోజు అరకపూడి గాంధీ సీమాంధ్రుడు అనిపిలా. అరకపూడి గాంధీ కులం ఆ రోజు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడానికి కులం గుర్తుకు రాలా. లేదు ఒక్క పాడి కౌశిక్ రెడ్డి కులంతో పార్టీని నడపాలి అని చెప్పని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉందా? ఇక్కడ గమనించుకుంటే నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా ఏ ప్రాంత ప్రజలు ప్రధానంగా నివసించే ప్రాంతాల్లో నెగ్గిన డివిజన్లతోటి జిహెచ్ఎంసి పీఠం దక్కిందో, ఏ ప్రాంత ప్రజల ఆశీస్సులతో దక్కిన అసెంబ్లీ స్థానాలతోటి ఇవాళ అసెంబ్లీలో ఓడినా కూడా గౌరవప్రదమైన సంఖ్యాబలం దక్కిందో, ఇవాళ ఆ ప్రాంత ప్రజల్ని అవమానపరిచే విధంగా బతకడానికి వచ్చావు. ఇక ఒక రకంగా పరిధి దాటి అటు గాంధీ గారు ఇన్బ్యాలెన్స్డ్గా, ఇటు కౌశిక్ రెడ్డి గారు ఇన్బ్యాలెన్స్డ్గా పరిధి దాటి వ్యాఖ్యలు చేయటం ద్వారా
ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా కానీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిన సందర్భంగా కానీ లేని ఆంధ్ర ప్రజల ప్రస్తావన దశాబ్ద కాలం గడిచిన తర్వాత 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డేట్గా 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఎవరి రాష్ట్రం వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి దాటేసి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు పెంచే విధమైన వ్యాఖ్యలు శాసనసభ్యులు స్థాయిలో చేయటం, ఆ చేసిన దాన్ని తమ పార్టీ శాసనసభ్యుడు కాబట్టి, తమ పార్టీతోటి విభేదించిన గాంధీకి సంబంధించిన అంశం కాబట్టి అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా భుజాన్ని వేసుకోవటం అనేది రేపు రోజున ఆ పార్టీ పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడం ఖాయం. ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఒక తప్పు చేస్తున్నప్పుడు కట్టడి చెయ్యకపోయి మనం తప్పు చేశామా, దాని పర్యవసానం మనం రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు మనకు ఉత్పన్నం అయినాయా అని చెప్పని రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనో ఇంకొక ఎలక్షన్స్లోనో వారికే అది ప్రతికూలించే అంశంగా మారటం ఖాయం. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వంటి వారిని కట్టడి చేయకపోతే వారి వ్యాఖ్యలని వారు బేషరతుగా ఉపసంహరించుకోకపోతే రేపటి రోజున అది బీఆర్ఎస్ పార్టీ మనుగడకు కూడా, అంటే నగర పరిధిలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుద్దని నేను చెప్పలేను. కానీ ఒకనాడు ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకి అన్న ముద్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీని 2014, 2018 ఎన్నికల్లో ఆ ప్రజలే ఓన్ చేసుకున్నారు. అటువంటి అంటే ఆ బలగం తమకు ఎవరు అనేది వారికి కూడా అంచనా ఉంది. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేయటానికి కూడా సాహసించాల బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ. ఒక అభ్యర్థిని పోటీకి పెట్టడానికి కూడా సాహసించిన పరిస్థితి. ఆనాటి నుంచి మరి 99 స్థానాలు దక్కించుకునే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ ఎమర్జ్ అవ్వగలిగింది అని అంటే ఏ ప్రజల అండదండలకు ప్రధానంగా పనిచేసినాయి? ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి తమతో రాజకీయంగా విభేదించిన ఒక శాసనసభ్యుడిని టార్గెట్ చేయడం కోసం మొత్తం లక్షల మంది ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఆక్షేపణీయం. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం తమ శాసనసభ్యుడికి అండగా నిలబడాలి, కాపాడాలి, అది ఎవరు కాదనరు. కానీ అతని వ్యవహార శైలి, అతను చేస్తున్న వ్యాఖ్యల పర్యవసానం కూడా ఇవాళ అతన్ని ఓన్ చేసుకుంటే రేపు ఆ వ్యాఖ్యను కూడా మీరు ఓన్ చేసుకున్నట్టే. ఇవాళ అతని నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు మీ పార్టీ అధికారిక వ్యాఖ్యలుగానే పరిగణించాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఏ రాజకీయ విధానాన్ని అవలంబించాలి, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని కట్టడి చేయాలనే పరిపక్వత ఉన్న నాయకత్వమే కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పని భావిస్తున్నాం ఇప్పటిదాకా. ఆ పరిపక్వత కాపాడుకుంటారా? లేదు ఓడిన తాము మళ్ళీ నెగ్గాలి అని అంటే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ ఎమోషన్స్ పెంచడం ద్వారానే అది సాధ్యం అని చెప్పని ఇవాళ కేసీఆర్ గారు కూడా భావించి ఈ రకమైన ఎజెండాని ముందుకు తీసుకొస్తున్నారా, ఈ విధమైన వ్యాఖ్యల్ని, ఈ విధమైన వ్యవహార శైలిని ప్రోత్సహిస్తున్నారా అనేది మనకు కూడా అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.